నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆర్జీలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోతాలో చేపట్టబోతున్నారు. 48 వార్డులు 199 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓట్లు ఇక్కడ లెక్కించనున్నారు. ఇందుకోసం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. దేవరకొండ మున్సిపాలిటీకి సంబంధించి 20 టేబుళ్లు, నందిగొండ 12, హాలియా 11, చిట్యాల 12, చుండూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపు కోసం 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా 2500 ఓట్లు ఉన్న చోట ఒక టేబుల్ను అదనంగా ఏర్పాటు చేశారు. ముందుగా ప్రతి వార్డుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్స్లోని ఓట్లను 25 చొప్పున బండిల్స్ కడతారు. ఆ తర్వాత ఒక్కో టేబుల్ 40 బండిలను పెట్టి కౌంటింగ్ జరపనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు అర్జీలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఇప్పటికే సర్వం కూడా సిద్ధం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. మొత్తంగా ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు, అసలు ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా స్టార్ట్ అవబోతుంది? రైట్, ప్రస్తుతం మనం నల్గొండ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. మరి కాసేపట్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏజెంట్లు అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు లోనికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్ మొత్తం 18 మున్సిపాలిటీలకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటలకు షార్ప్ 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్లని ఓపెన్ చేసి కూడా ఆ బ్యాలెట్ బాక్స్ లను బయటికి తీసుకొని వస్తారు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఏజెంట్ల సమక్షంలో కూడా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అవుతాయి. నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం కూడా 48 డివిజన్లు ఉన్నాయి. 48 డివిజన్ల లెక్కింపుకు గాను 56 టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద మొదటగా ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు నల్గొండ కార్పొరేషన్ లో చూసినట్లయితే 700 పైగా కూడా పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు రిజల్ట్ ను అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం కూడా బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి బ్యాలెట్లన్నీ కూడా మొత్తం కూడా పోసి తర్వాత బండెల్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం కూడా 25 ఓట్లు ఈ విధంగా బండెల్స్ ను కడతారు. మొత్తం కూడా ఆ బండెల్స్ ను కట్టిన తర్వాత ఒక డ్రమ్ములో వేసి పూర్తిగా కలిపిన తర్వాత కూడా వార్డు వైజ్ గా పూర్తిగా ఎగ్జాంపుల్ ఇప్పుడు 48 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 48 ఆ టేబుల్లకు సంబంధించినటువంటి వాటిపై వేస్తారు. మొదటగా 40 బండెల్స్ అంటే ఒక్కొక్కటి 25 ఉంటుంది కాబట్టి 40 బండెల్స్ అంటే 1000 ఓట్లు. ఒక్కో రౌండ్ లో కూడా 1000 ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాధారణంగా ఇక్కడ నల్గొండ కార్పొరేషన్ డివిజన్ లో చూసినట్లయితే కొన్ని చోట్ల 2300 ఓట్లు, అదేవిధంగా 2500 ఓట్లు ఆ విధంగా ఉండడం జరిగింది. 1000 ఓట్లు లెక్కింపు పూర్తి కాగానే అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా ఇది 2 రౌండ్లలోనే ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చూడొచ్చు. ప్రస్తుతం మనం కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా అభ్యర్థులంతా కూడా లోనికి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం 31వ వార్డుకు సంబంధించి కూడా కౌసర్ పోటీ చేసినటువంటి అభ్యర్థి లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఆ ఉత్కంఠకు తెరపడనుందనే చెప్పవచ్చు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ ఫోన్లను కానీ లోనికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొదటగా ఏదైతే ప్రక్రియ స్టార్ట్ అవుతుందో బండెల్స్ ప్రక్రియకే సమయం ఎక్కువగా పట్టే అవకాశం కనపడుతుంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ బండెల్స్ ప్రక్రియ ప్రారంభమవుతే మొత్తం ఒక 2 గంటల పాటు కూడా 1 గంటన్నరకు పైగా కూడా బండెల్స్ ప్రక్రియ ఉంటుంది. తొలి ఫలితం 2 గంటల్లోనే తొలి ఫలితం వచ్చే అవకాశం కనపడుతుంది. ఇది నల్గొండ కార్పొరేషన్ కాబట్టి 48 డివిజన్లు ఉన్నాయి. 48 లెక్కించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు చండూరు మున్సిపాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చండూరు మున్సిపాలిటీ చూసినట్టే కేవలం అక్కడ 10 వార్డులే ఉన్నాయి. 10 వార్డులకు సంబంధించి లెక్కింపు 10 టేబుల్స్ మీద ఎట్ ఏ టైం కూడా ప్రారంభం అవుతుంది. అది ఒక 1.5 అవర్ లోనే ఫలితం వచ్చే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా చిట్యాల చూసినట్లయితే ఒక 12 వార్డులు ఉన్నది జరిగింది. అదేవిధంగా దేవరకొండ 20 వార్డు. ఈ విధంగా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కు సంబంధించి కూడా చూస్తున్నాం. మనం ఆర్జాలబావి వద్ద ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ వద్ద చూస్తున్నాం. మొత్తం కూడా ఏజెంట్లు అభ్యర్థులంతా కూడా లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే విజువల్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ గేట్ ఎంట్రెన్స్ వద్ద చూస్తున్నాం. భారీ భద్రత మధ్య కూడా కేవలం ఏజెంట్లని అభ్యర్థులని పాసులు ఉన్న వారిని లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో
పోటాపోటీగా కూడా ప్రచారం కొనసాగింది. వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు ఫలితాలు వెలువడే రోజు కాబట్టి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు. ఇన్ని రోజులు 15 రోజులు ప్రచారంలో బిజీగా ఉన్న మా అభ్యర్థులకు అందరికి కూడా ఈ రోజు చాలా ఎదురు చూసి అంటే ఎదురు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఫలితాలు ఉత్కంఠగానే ఉంది. అంటే ఏం జరుగుతుంది, ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది 48 వార్డులకు సంబంధించి కూడా అందరూ కూడా అభ్యర్థులు దాదాపుగా ఇదే విధంగా ఉత్కంఠ. గుడికి పోయినట్టుంది, ప్రత్యేకంగా పూజలు చేసి వచ్చినట్టుంది. అవును సార్, గుడికి పోయాము. ఎందుకంటే ఈ రోజు ఫలితాలు వెలువడే రోజు దేవుని మొక్కుకోవడం జరిగింది. గతంలో మాకు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చారు. చూడొచ్చు, నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక 48 డివిజన్లకు సంబంధించి ఒక మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 25 డివిజన్లు గెలవాల్సి ఉంటుంది. అయితే 25 డివిజన్లు ఇప్పటికే మొత్తం ఇలా చూసినట్లయితే సర్వేల ఆధారంగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తామే ఫామ్ చేస్తామని వారి యొక్క ధీమాలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా జరుగుతున్నటువంటి ఆ సైలెంట్ ఓటింగ్ ఉందో తమకే లాభిస్తుందని కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ కూడా నరాలు తిరిగే ఉత్కంఠ అయితే ఒక ఉత్కంఠ భరితకు మరొక 2 గంటల్లోనే తెరపడిందని చెప్పొచ్చు. మాక్సిమం 12-1 గంట వరకు కూడా పూర్తి ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.